హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? కుంకుడుగాయ షాంపూ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. మరి ముందుగా హాఫ్ కిలో కుంకుడుగాయలు తీసుకుని అది మంచిగా నలగొట్టుకోవాలి. ఇట్లా నలగొట్టుకున్నాక ఇవి షికాకాయ, మెంతులు, అలవేరా, మామూలు దాసాని ఆకులు, రెక్క పువ్వులు ఉంటున్నాయి, దాసాని ఆకు పువ్వులు, అవి మంచిగా నలగొట్టుకున్నవి కుంకుడుకాయలు. అలవీరా అది నాకు దొరకలా, కొంచెం ఉనింది. అవి దాసాని పువ్వులు, మరి ఆకులు. ఇవి సికాకాయ. హెయిర్ మంచిగా వస్తుంది, గ్రోత్ ఉంటుంది హెయిర్. నాకు ఈ మధ్య ఈ లైవ్లో చేసుకుంటా, ఈ వీడియోలు చేసుకుంటా నాకు అసలు చాలా హెయిర్ లాస్ అయ్యింది. నేనైతే ఇంతకుముందు కూడా ఇట్లాగే వాడేదాన్ని. మీరు వాడతారని నేను చేసేది వీడియో చేసి పెడుతున్నా, మీరు కూడా ట్రై చేస్తారని. ఇట్లా అన్నీ మంచిగా వేసుకొని చాలా బాగుంటుంది హెయిర్ మాత్రం. నా హెయిర్ చూడండి ఎట్లా ఉంటుందో. ఇంకా హెయిర్ లాస్ చాలా అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఈ మధ్య నేను ఆపేస్తున్నా ఈ షాంపూ చేసుకొని టైం లేక. అలోవెరాలో మంచిగా ముక్కలుగా కోసేసుకోవాలి. తగినన్ని నీళ్ళు వేసుకోండి. అంటే కొంచెం మునిగినాక ఎక్కువైనా పర్లా, తక్కువైనా పర్లా, కాకపోతే కొంచెం ఉడికితే మెత్తబడతాయని అందుకనే స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడకబెట్టుకోవాలి. అంతే, అన్ని నీళ్ళు వేసుకోవాలి. మందార ఆకులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఏం వేసుకొని అవసరం లేదు, కొంచెం వేసుకోండి చాలు. ఎందుకంటే పడకపోతే కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంది. మళ్ళీ మందార ఆకులు కొంచెం వేసుకోండి. మంచిగా కలిపెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి మంచిగా. అంటే కొంచెం అవి కుంకుడుకాయలు మెత్తపడడానికే అంతే ఉడకబెట్టాల్సింది. మంచిగా వస్తుంది షాంపూ కూడా. ఉడకబెడితే మెత్తగా అయిపోతే అట్లా అయిపోవాలి. ఉడకబెట్టి చల్లార్చుకున్నాక మిక్సీకి జార్లో వేసుకొని తిప్పాలండి మంచిగా మెత్తగా. మంత్లీ ఇట్లా కానీ ఒక గంట సేపు మనది కాదనుకుంటే మంచిగా షాంపూ రెడీ అవుతుంది. ఈ షాంపూలు వాడి మామూలుగా బయట దొరికే ఆ షాంపూలు వాడి హెయిర్ మొత్తం అసలు వైట్ హెయిర్ ఎక్కువైపోతుంది చిన్నపిల్లలతో సహా. నేనైతే ఇలాగే వాడతానండి. చాలా మంచిగా ఉండే ఇంకా హెయిర్ నాకు. ఈ మధ్య అసలు ఇట్లా బిజీ వల్ల మళ్ళీ చేస్తున్నా. మీకు కూడా మీరు కూడా చేసుకుంటారని చెప్పి వీడియో చేసి పెడుతున్నాను. అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికన్నా కావాలంటే రెడీ చేసి ఇస్తాను. కావాలన్న వాళ్ళు కొంచెం నాకు కామెంట్ చేయండి. అట్లా క్లాత్ మీద వేసుకుంటే అవి మంచిగా చెత్త వేరుగా అయిపోతుందండి. ఇట్లా కానీ మనం ఒత్తితే ప్యూర్ షాంపూ లాగా చూడండి. కొంచెం కూడా చెత్త గిత్త ఏం లేకుండా మళ్ళీ తలస్నానం చేస్తే చెత్త అంతా వస్తుంది. అవి మళ్ళీ ఒళ్ళంతా పడతా ఉంటుందని చెప్పి అందుకే నేను ఇట్లా క్లాత్ పెట్టి ఇట్లా కానీ మంచిగా పిండేస్తే మంచిగా వస్తుంది. ఇంకోలాగా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇట్లా క్లాత్ కాకుండా ఇవి మనం జ్యూస్ వడకడుతో కూడా చేసుకోవచ్చు మంచిగా. మంత్లీ ఒక టైం చేసుకుంటే చాలా మంత్లీ వస్తుంది. ఒక 10 సార్లన్నా వస్తుంది తలస్నానానికి. ఏమనుకోకండి, నాకు కొంచెం తెలుగు అక్కడక్కడ రావడం లేదు, సరేనా? మీరేం ఫీల్ కాకండి నాకు తెలుగు రావడం లేదని. ఇట్లా వడకట్లో కూడా అట్లా పోసుకొని ఇట్లా గంటితో అట్లా కలుపుతూ ఉంటే కిందకి దిగుతుంది. అంటే మంచిగా అడ్డుపడిపోద్ది, చెత్త తొందరగా రాదు, చెత్త ఇరుక్కొని. చూసారా ఎంత వచ్చిందో షాంపూ నాకు. దానికి మొత్తం కలిపి హాఫ్ కిలో 600 ఉంటుంది మొత్తం కలిపి. మెంతులు, సికాకాయ, కుంకుడుకాయలు అన్నీ కలిపి ఒక 600 గ్రాములు ఉంటుంది. ఇంకా అంతే.
ఇట్లా నేను ఒక బాటిల్లో వేసి పెట్టేసుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. ఇవి బయట పెట్టను, బయట పెడితే స్మెల్ వస్తుందండి, బయట మాత్రం పెట్టకండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.